వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం అసలే లేదు. అయినా ఓ మహిళ ఫస్ట్ ఎలక్షన్లోనే సిట్టింగ్ మినిస్టర్ని ఓడించింది. అక్కడితో ఆగలేదు. కేవలం 3 సంవత్సరాల్లో స్టేట్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసింది. మరి పాలిటిక్స్లో అంతగా జెట్ రాకెట్లా దూసుకుపోతున్న ఆ మహిళ ఎవరు, ఏంటా స్టోరీ? ఈరోజు మనం చెప్పుకోబోయేది వైఎస్ఆర్సీపీకి చెందిన ఎక్స్ మినిస్టర్ విడుదల రజనీ గారి గురించి. ఆమె చైల్డ్హుడ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, పొలిటికల్ జర్నీ గురించి ఈరోజు తెలుసుకుందాం. విడుదల రజనీ గారు 1990 జూన్ 24 తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కుపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువులో మంచి ప్రతిభ కనబరిచిన ఆమె ఉన్నత విద్య పూర్తి చేశారు. తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెట్టారు. వివాహానంతరం భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడి సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తూ వందల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. కానీ ఇక్కడే ఆమె జీవితంలో అత్యంత పెద్ద మలుపు వచ్చింది. చాలామంది విదేశాల్లో స్థిరపడితే భారతదేశ రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ రజనీ మాత్రం అమెరికా నుంచి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు? 2014 ఎన్నికల సమయం. అప్పుడు విడుదల రజనీ తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడితో ఆగకుండా విఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారు. నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ చిలకలూరుపేటలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే ఆమె జీవితాన్ని ఒక్క ప్రసంగం పూర్తిగా మార్చేసింది. ఒక స్టేజ్, కొన్ని నిమిషాల ప్రసంగం. కానీ ఆ ప్రసంగం తర్వాత రజనీ పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించింది. ఏమైంది అక్కడ? 2017లో విశాఖపట్నంలో టీడీపీ మహానాడు జరుగుతుంది. ఆ వేదికపై రజనీకి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆమె వాక్చాతుర్యం, ఆత్మవిశ్వాసం, స్పష్టమైన ప్రసంగం ఇవన్నీ పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించాయి. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఆమె పేరు మారుమోగింది. కానీ ప్రజాదరణ పెరిగినా ఆమె ఆశించింది మాత్రం దక్కలేదు. పార్టీలో పాపులర్ అయింది కానీ టికెట్ మాత్రం రాలేదు. ఇక్కడే ఆమె జీవితాన్ని మార్చిన అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రజనీ చిలకలూరుపేట టికెట్ కోరారు. కానీ ఆ అవకాశం రాకపోవడంతో టీడీపీని వీడారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది కేవలం పార్టీ మార్పు మాత్రమే కాదు, ఆమె రాజకీయ జీవితంలో అత్యంత పెద్ద రిస్క్. ఆ రిస్క్ ఫలించిందా మరి? 2019 ఎన్నికలలో చిలకలూరుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా రజనీ బరిలో దిగారు. ఎదురుగా అప్పటి మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు. రాజకీయ అనుభవం ఒకవైపు, కొత్త నాయకురాలు మరోవైపు. ఫలితం రజనీ సుమారు 8,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అది ఆమె రాజకీయ జీవితంలో అసలైన టర్నింగ్ పాయింట్. ఎమ్మెల్యేగా గెలవడం ఒక ఎత్తు, కానీ కేవలం 3 సంవత్సరాల్లో మంత్రి కావడం మరో ఎత్తు. అది ఎలా సాధ్యమైంది? 2022 మంత్రివర్గ విస్తరణలో భాగంగా వైఎస్ జగన్ విడుదల రజనీని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించారు. మంత్రి హోదాలో ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం, ఆరోగ్యశ్రీ విస్తరణ, కొత్త మెడికల్ కాలేజీల పురోగతి వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే ప్రతి రాజకీయ నాయకుడు ప్రయాణంలో విజయాలతో పాటు సవాళ్లు కూడా ఉంటాయి. రజనీ విషయంలో కూడా కొన్ని సవాళ్లున్నాయి. అవి ఏంటంటే, ఆమె మంత్రిత్వ కాలంలో గ్రామీణ ఆరోగ్య సేవలకి ప్రాధాన్యం ఇచ్చారని అనుచరులు చెప్తుంటారు. అదే సమయంలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల కొరత, కొన్ని ప్రాజెక్టుల ఆలస్యం, అమలు వేగంపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇలా ప్రశంసలు, విమర్శలు రెండింటి మధ్య ఆమె రాజకీయ ప్రయాణం కొనసాగింది. 2024లో రజనీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఈసారి విజయం దక్కలేదు. కానీ రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఆమె రాజకీయ ప్రాధాన్యం ఇప్పటికీ కొనసాగుతోంది. ఒక చిన్న గ్రామం నుంచి అమెరికా వరకు, అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు, టీడీపీ నుంచి వైసీపీ వరకు, ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు విడుదల రజనీ గారి ప్రయాణం వేగంగా ఎదిగిన ఒక రాజకీయ నాయకురాలి కథగా నిలిచింది. మరి భవిష్యత్తులో ఆమె రాజకీయ ప్రస్థానం మళ్ళీ కొత్త మలుపు తిరుగుతుందా, లేక ఇంకా పెద్ద బాధ్యతలు చేపడతారా? అది రానున్న రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి డీప్ పొలిటికల్ బయోగ్రఫీల కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పొలిటికల్ బయోగ్రఫీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.